బ్యాక్. హైదరాబాద్ పాతబస్తీ మదీనా చౌరస్తాలో అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఎస్వైజే కాంప్లెక్స్ లోని వస్త్ర దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని 8 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేశారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామన్న చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారేతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మదీనా చౌరస్తాలో ఎంజే కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కాంప్లెక్స్ లో దాదాపుగా 100కు పైగా షాపులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే ఉన్నారు. అసలు ఈ ప్రమాదం ఎందువల్ల చోటు చేసుకుంది అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది, ఎందువల్ల జరిగింది? సో ప్రైమా ఫేసి ఇది మార్నింగ్లో 9 o'clock ఇది ఎస్ఐజే కాంప్లెక్స్లో పత్తర్గట్టి ఏరియాలో చార్మినార్ పిఎస్లో ఇది ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఇక్కడ రష్ అయ్యారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇది అయింది. స్పెసిఫిక్లీ 3 షాప్స్ యూనుస్ కిడ్స్ షాప్స్ ఉన్నాయి, అక్కడ ఇది ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయింది. సో దాంట్లో మనం ఇనిషియల్గా కొన్ని వర్కర్స్ లోపల ఉన్నారు, నాట్ ఇన్ దట్ షాప్ బట్ లోపల కాంప్లెక్స్లో ఉన్నారు. అందరికీ మనము ప్రాపర్గా సేఫ్గా ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పటివరకు 10 ఈ బ్రిగేడ్స్ వెహికల్స్ కూడా రావడం జరిగింది. టోటల్ 40 వర్కర్స్ ఫ్రమ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇక్కడ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆల్ డిపార్ట్మెంట్స్ లైక్ జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ ప్రాపర్గా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేయడం జరిగింది. ప్రైమా ఫేసి మనం ఇది చూస్తున్నాము. ఈ లిఫ్ట్ అక్కడ ఉంది, ఆ లిఫ్ట్ దగ్గర కొన్ని గార్బేజ్ అక్కడ పెట్టడం జరిగింది, కొన్ని కార్టన్ బాక్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇది మోస్ట్లీ ఒరిజిన్ స్టార్ట్ అయింది. రీజన్ మేబీ షార్ట్ సర్క్యూట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఉందా లేదా అది కూడా మనం ప్రాపర్గా వెరిఫికేషన్ చేస్తాం. అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు లోపల షాపులు దాదాపుగా 300కు పైగా షాపులు ఉన్నాయంటున్నారు. ఎంతమంది లోపల ఉన్నారు, ఎంతమందిని మీరు రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చారు? సో ఆల్మోస్ట్ 15 to 20 వర్కర్స్ ఇది షాప్స్లో లోపల ఉన్నారు. మార్నింగ్ 9 అంటే కొంచెం తక్కువ క్రౌడ్ ఉంది, అప్పటి వరకు షాప్స్ ఇది ఓపెన్ కాలేదు. కానీ స్మోక్ నుంచి చాలా ఇష్యూస్ కూడా ఇక్కడ ఉంది. స్పెసిఫిక్లీ ఈ సేమ్ కాంప్లెక్స్లో దగ్గర 2 బ్యాంక్స్ కూడా ఉన్నాయి, ఎస్బీఐ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్. అది కూడా ప్రాపర్గా సేఫ్గా ఇది చేయడం జరిగింది. ఏదైనా వైరింగ్స్ ఉన్నాయి, అది కూడా చాలా పాత వైరింగ్స్ ఉన్నాయి, ప్రాపర్గా కనెక్షన్స్ కూడా లేరు. సో ఫైర్ సేఫ్టీ మెజర్స్ గురించి ఇది చాలా కాంప్రమైజెస్ ఇక్కడ ఉన్నాయి. సో అందుకే కూడా మనము ఫైర్ డిపార్ట్మెంట్ పాటు కూడా మాట్లాడడం జరిగింది. ఇది ప్రాపర్గా అన్ని షాప్ ఓనర్స్, ఈ షాప్ కీపర్స్కి ప్రాపర్గా ఒక మీటింగ్స్ కూడా అవేర్నెస్ కూడా చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. ఒక జాయింట్గా మనము ఇన్స్పెక్షన్ చేసి ప్రాపర్గా ఇది ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అది కూడా మనం చూస్తున్నాము. సో ఇప్పటివరకు ఆల్రెడీ మేనేజర్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా ప్రాపర్గా ఇది సేఫ్గా ఇది అన్ని సేఫ్టీ బాక్స్లో కూడా ఇది పెట్టడం జరిగింది. ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఆర్ వాల్యుయబుల్ ఏదైనా మెటీరియల్స్ ఉన్నాయి అది కూడా ప్రాపర్గా ఇది చేయడం జరిగింది. 2 కూడా బ్యాంక్స్ ప్రాపర్గా కన్సిడర్లు ఉన్నారు. ప్రస్తుతానికి మంటలను అదుపు చేసేందుకు దాదాపుగా 10కి ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకున్నాయి. అయితే లోపల ఈ భవనానికి సంబంధించి కాంప్లెక్స్లో దాదాపుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రస్తుతం పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన ఆ షాపు ఏ కాంప్లెక్స్ యాజమాన్యులపై కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అలాగే ముందు ఈ ప్రమాదాలు జరగకుండా ఉండేది కూడా షాపు యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామంటూ కూడా ప్రస్తుతం చార్మినార్ డీసీపీ కిరణ్ ఖారే అయితే చెబుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో మణికంఠ, ఏవైనా ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.